హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? సో, మీకు థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో, నేను ఏ విషయం గురించి ఇందులో మాట్లాడతాను ఈ వీడియోలో అనేసి. ఆహ్, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు బిజినెస్ చేసుకోవాలి అంటే చాలా చిన్న పెట్టుబడితోని బిజినెస్ చేసుకోవాలి అంటే ఈ వీడియో కంపల్సరీ చూడండి. వీడియో చూసేవాళ్ళు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో, వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఇంట్లో ఉండే లేడీస్ ఉంటారు కదా! హౌస్ వైఫ్స్ కానివ్వండి, ఇంకా స్టూడెంట్స్ కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళకి బిజినెస్ చెయ్యాలి అని ఉంటే, సో ఇదొక చిన్న పెట్టుబడితోని పెట్టుకునే బిజినెస్ అండి నేను చెప్పేది ఇప్పుడు. సో మీషో తెలుసు కదా! అందరికీ ఈ మధ్య బాగా ఒక 3, 4 ఇయర్స్ నుంచి మీషోలో అందరూ పర్చేస్ చేసుకుంటున్నారు. చాలా తక్కువ ప్రైసెస్‌కి వస్తున్నాయనేసి. సో మీషోలో పర్చేస్ చేసుకోవడమే కాదండి, మనం సెల్ కూడా చేయొచ్చు. సో దాని గురించి ఎలా అనేసి నేను ఇప్పుడు మాట్లాడబోతున్నాననమాట. సో నేను పర్సనల్‌గా అంటే నా ఎక్స్‌పీరియన్సెస్ మాత్రమే, నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మాత్రమే మీతోని షేర్ చేసుకుంటాను. నేను ఏదైతే స్టార్ట్ చేశానో అదే మీతోని షేర్ చేసుకుంటాను. సో నేను రీసెంట్‌గా మీషోలో బిజినెస్ స్టార్ట్ చేశాను. శారీస్ బిజినెస్. శారీస్ ఇంకా జ్యువెలరీ అనమాట. 1 గ్రామ్ జ్యువెలరీ. సో నేను ఇది వరకు కూడా నాకు యాక్చువల్‌గా ఈ ప్లాన్ ఉండింది. నేను మీషోలో సేల్ చేయాలి అనేసి. కానీ అప్పుడు ఏంటి అంటే ఇది జీఎస్టీ కంపల్సరీ అని అన్నారనమాట. మీషోలో మనం ఏదైనా సెల్ చేసుకోవాలి ప్రోడక్ట్ అంటే కంపల్సరీ జీఎస్టీ అని చెప్పారు. సో నేను రీసెంట్‌గా సెర్చ్ చేశాననమాట. సెర్చ్ చేస్తే వాళ్ళు జీఎస్టీ లేకుండానే మనం మీషో ద్వారా మనం సెల్ చేసుకోవచ్చు. అంటే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్. మీషో అనేది ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ కాబట్టి సో ఈ కామర్స్ ద్వారా మనం సెల్ చేసుకోవచ్చు మన ప్రోడక్ట్స్. ఓన్లీ మీషోలో మాత్రమే మనము వితౌట్ జీఎస్టీ సెల్ చేసుకోవచ్చు. మళ్ళీ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి వాటిలలో అయితే మనం చేసుకోలేము. సో ఓన్లీ మీషోలో అయితేనే మనం చేసుకోగలుగుతాం అనమాట. సో ఎలా అనేది నేను సెర్చ్ చేశాననమాట. సెర్చ్ చేసి జీఎస్టీ బదులుగా ఇలా ఎవరైతే ఈ కామర్స్ సెల్లర్స్ ఉంటారో వాళ్ళ కోసం అనేసి గవర్నమెంట్ టెంపరరీ ఎన్రోల్మెంట్ ఐడీ అనేది ఆహ్, ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ టెంపరరీ ఎన్రోల్మెంట్ ఐడీ ద్వారా మనం మీషోలో సెల్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఆ టెంపరరీ ఐడీ మనకి ఎంతో సేపు పట్టదండి. ఒక 10 మినిట్స్‌లో మనకొచ్చేస్తుంది. మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి అంటే ఆహ్, ఎవరి పేరు మీదైతే మీరు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, సో వాళ్ళది అంటే ఎవరి పేరు మీద స్టార్ట్ అంటే మీ పేరు మీద కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ అకౌంట్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అకౌంట్ ఎవరిదైనా సరే ఇచ్చుకోవచ్చు ఇక్కడ. సో మీరు ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అలాగే యాక్టివ్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మనం సెల్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో దాని అమౌంట్ ఆ బ్యాంక్ అకౌంట్‌లోనే పడతాయన్నమాట. ఓకేనా? సో యాక్టివ్‌గా ఉండే మొబైల్ నెంబరే ఇవ్వాలి. అండ్ అలాగే కంపల్సరీ ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నెంబరే ఇవ్వాలన్నమాట. అంటే కాంటాక్టింగ్‌కి కాదు. దేనికైనా సరే ఫ్యూచర్ రిఫరెన్స్ కోసము ఆధార్ కార్డ్‌కి లింక్ అయిన మొబైల్ నెంబరే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? ఫ్యూచర్ పర్పస్ కోసమే ఎటువంటి ప్రాబ్లమ్ రాకుండా. ఓకేనా? అండ్ ఫర్దర్‌గా ఏంటి అంటే మీరు మీషోలో అంటే ఇప్పుడు ఈ టెంపరరీ ఐడీతోని ఇక్కడ ఒకటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. టెంపరరీ ఎన్రోల్మెంట్ ఐడీతోని ఓన్లీ మీరు మీ స్టేట్‌లోనే సెల్లింగ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మీకు అక్రాస్ ఇండియా అంటే ఇండియా మొత్తం మీకు సెల్ చేసుకునే ఛాన్స్ ఉండదు. మీకు జీఎస్టీ ఉంటే మీరు మొత్తం ఇండియా వరకు సేల్ చేసుకోవచ్చు. అక్రాస్ ఇండియా మనం సేల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఈ టెంపరరీ ఎన్రోల్మెంట్ ఐడీ ఏదైతే ఉంటుందో ఇది ఓన్లీ పర్టిక్యులర్ స్టేట్. మీరు ఏదైతే స్టేట్‌లో ఉంటున్నారో మీరు రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు ఏదైతే స్టేట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ పర్టిక్యులర్ స్టేట్‌లోనే మీరు సెల్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్స్. సో వేరే అదర్ స్టేట్స్‌కైతే మీరు సెల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉండదు. ఓకేనా? సో ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. టెంపరరీ ఎన్రోల్మెంట్ తీసేసుకున్న తర్వాత సో మీరు మీషోలో అయితే రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ అండి. రిజిస్ట్రేషన్ కూడా ఎవ్వరైనా చేసుకునే విధంగానే మీకు స్టెప్స్ ఉంటాయి. ఏం పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. అదేం రాకెట్ సైన్స్ కాదు. శారీస్ ఇంకా నేను 1 గ్రామ్ జ్యువెలరీ తెచ్చాను. సో వాటినైతే నీట్‌గా ఫోటోస్ అంటే డిఫరెంట్ సైట్స్‌లో ఒక 4 సైట్స్ మాత్రమే పిక్స్ అప్‌లోడ్ అయితాయన్నమాట. అందులో ఒక ప్రోడక్ట్‌ది. సో అలా పిక్స్ తీసుకొని పెట్టుకోవాలి మీరు అందులో. పెట్టుకోంగానే అది లైవ్‌లోకెళ్ళిపోతుంది.
అందులో మీకు ఏమేం డీటెయిల్స్ అప్డేట్ చేయాలి అవన్నీ కూడా మీకు చూపిస్తూ ఉంటారనమాట స్టెప్ బై స్టెప్. అందులో మీకు వీడియోస్ కూడా ఉంటాయి. మీకు ఒకవేళ తెలియకపోతే మీషో వాళ్ళవి వీడియోస్ ఉంటాయన్నమాట. మీకు ఎలా అప్లోడ్ చేయాలి, వాటిని మీరు తెచ్చిన ప్రోడక్ట్కి ఎలా పిక్స్ తీయాలి, ఎలా అప్లోడ్ చేయాలి, దాని ఫర్దర్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు అందులో ఒక్కొక్క స్క్రీన్ మీద ఒక్కొక్క వీడియో ఉంటుంది. సో ఆ వీడియో చూస్తే కూడా మీకు అర్థమైపోతుంది ఎలా అప్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేసి. ఆర్డర్స్ అయితే మనకి ఏ నోటిఫికేషన్ మనకి ఇట్లా పింగ్ అంటే మెసేజ్ లాగా మనకి ఏం రాదు. మనం ప్రతిసారి మీషో యాప్లోకి అయితే వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండాలి. పెండింగ్ అనేసి చూపిస్తుంది అనమాట. పెండింగ్ అంటే మనకు ఆర్డర్ వచ్చినట్టు. సో ఆ ఆర్డర్ యాక్సెప్ట్ చేసేస్తే రెడీ టు షిప్లోకి వెళ్ళిపోతుంది. సో రెడీ టు షిప్లోకి వెళ్ళినప్పుడు మనము పర్టికులర్ లేబుల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఆ లేబుల్ డౌన్లోడ్ చేసుకున్నాక నెక్స్ట్ ఫర్దర్గా ఎవరైతే పికప్ బాయ్ ఉంటారో ఎవరికైతే పడిందో ఆ డెలివరీ అంటే ఇందులో కొరియర్ పార్ట్నర్స్ ఉంటారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇందులో వచ్చేసి ఒక 4-5 కొరియర్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు మీషోలో. సో వాళ్ళకి ఎవరికైతే పడుతుందో ఆ పర్టికులర్ ఆర్డర్ వాళ్ళైతే వచ్చి మన ఇంటికి వచ్చి వాళ్ళు పికప్ చేసుకొని అయితే వెళ్తారనమాట. సో ఇది ఇక్కడ వరకు అయితే ప్రాసెస్ అయితే ఇది, ఓకేనా. సో ఆర్డర్ డెలివరీ అయిన తర్వాత 7 డేస్కి మనకి పేమెంట్ అయితే బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. ఆ పేమెంట్ డీటెయిల్స్ ఎప్పుడు పడతాయి ఏంటి, మనకు అసలు ఎంత పడతాయి ప్రతి ఒక్కటి కూడా చూపిస్తారనమాట అందులో ఆ మీషో యాప్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలండి. నాలెడ్జ్తో అయితే అస్సలు చేయొద్దు, ఓకేనా. కొంచెం నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే మనకి కొన్ని ఐటమ్స్ రిటర్న్ వస్తూ ఉంటుంది. సో వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలి మనము. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ మనం పంపించిన ప్రోడక్ట్ రిటర్న్ చేసేస్తారు కదా, వాళ్ళు మన ప్రోడక్ట్ తీసేసుకొని వేరేది పెట్టేసి మనకు పంపించేస్తూ ఉంటారు రిటర్న్ అనేసి. సో మనకి ఇక్కడ రిటర్న్ చేసినందుకు కస్టమర్ రిటర్న్ చేసినందుకు మనకి రిటర్న్ ఛార్జ్ పడుతుంది, కొరియర్ ఛార్జ్ పడుతుంది. అకార్డింగ్ టు ద కొరియర్ ఛార్జ్ ఎలా పడుతుంది అంటే వెయిట్ ప్రకారం కొరియర్ ఛార్జ్ అనేది పడుతుంది అందులో మనకి రిటర్న్ ఛార్జ్. అలాగే మనకి రాంగ్ ప్రోడక్ట్ వస్తుంది. సో అలాంటి రాంగ్ ప్రోడక్ట్కి ఏం చేయాలంటే మనం క్లెయిమ్ అనేది రేస్ చేసుకోవాలి, ఇలా మనకి రాంగ్ ప్రోడక్ట్ వచ్చింది అనేసి. సో దాన్ని ఎలా క్లెయిమ్ చేయాలి, అసలు దాని ప్రాసెస్ ఏంటి, అవన్నీ కూడా మీకు అందులో ఉంటాయి. మీకు మీషోలో వీడియోస్ ప్రతి ఒక్క దానికి వీడియో ఉంటుంది, అది హిందీలోనే ఉంటుంది వాళ్ళకి సంబంధించిన ప్రతి ఒక్క వీడియో. కానీ నేను నా నెక్స్ట్ వీడియోలో ఎలా చేయాలి, ఆ క్లెయిమ్ ప్రాసెస్ ఏంటి అవన్నీ కూడా నేను చెప్తాను మీకు. నా ఫర్దర్ వీడియోస్లో అవన్నీ కూడా నేను చెప్తాను అనమాట. ఫస్ట్లో 10,000 అయినా పెట్టుకోండి. మీరు హోల్సేల్ షాప్లో తీసుకోండి, మీకు ఎక్కడైతే తక్కువ పడుతుందో అక్కడ తీసుకోండి. ఫస్ట్ మీరు ట్రయల్ చేయాలి అనుకుంటే మాత్రం లాట్ మొత్తం తీసుకోవాలి కదా. అంటే ఒక లాట్కి మీకు ఒక 6 శారీస్ 8 శారీస్ ఉంటే ఆ లాట్ మొత్తం తీసేసుకోవాలి. సో అలా ఒక 2 లాట్స్ 3 లాట్స్ తెచ్చుకోండి. ఒక 10,000 ఒక 5,000 పెట్టుబడి పెట్టుకొని తెచ్చుకోండి. మీరు తెచ్చుకొని కావాలంటే మీరు చూడండి ఎలా రన్ అవుతుంది మీకు ఏంటి. మీరు ఏదైనా సరే చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. చెప్పడం కంటే చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట ప్రతి ఒక్కటి కూడా. సో ఇందులో కూడా ఏంటి అంటే మీకు కంపల్సరీ నార్మల్గా ఇప్పుడు మనం ప్యాకింగ్ చేస్తాం కదా, వీళ్ళవి సపరేట్గా బార్కోడెడ్ ప్యాకెట్స్ అని ఉంటాయి మీషో వాళ్ళవి. సో అవి తీసుకోండి మీరు, ఎందుకంటే అవి అయితే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది అనమాట. మీషోలో ట్రాన్స్పరెంట్ ప్యాకింగ్ కవర్స్లో వస్తాయి మనం ఏదన్నా ఆర్డర్ చేసుకుంటే, ఎందుకంటే అది ప్యూర్గా ఉంటుంది అనమాట మన ప్రోడక్ట్. మనం రాంగ్ రిటర్న్ ఏది ఇచ్చినా వాళ్ళకి తెలిసిపోతుంది. అలాగే కొరియర్ వాళ్ళు మనకి ఏదన్నా ప్రోడక్ట్ రాంగ్గా తెచ్చిస్తే కూడా అది కూడా మనకి తెలిసిపోతుంది అనమాట. సో అవన్నీ ఏంటంటే మనం క్లెయిమ్ రేస్ చేసుకుంటే మనకి క్లెయిమ్ అమౌంట్ ఎంతైతే మనది ఉందో ప్రోడక్ట్ అమౌంట్, ఆ ప్రోడక్ట్ అమౌంట్ మనకి ఇచ్చేస్తారు వాళ్ళు మీషో వాళ్ళు, ఓకేనా. సో అందుకని కంపల్సరీ బ్రాండెడ్ ప్యాకెట్సే యూజ్ చేయాలి, కొరియర్ ప్యాకింగ్ బ్రాండెడ్ ప్యాకెట్సే యూజ్ చేయాలి. సో అవి మీరు 100 మినిమం అయితే 100 కంపల్సరీ ఆర్డర్ చేసుకోవాలండి. మళ్ళీ నార్మల్గా నేను తెచ్చుకునేది కొన్నే కదా నాకు ఎందుకు అవి అనుకుంటారేమో. మీకు ఒకవేళ రిటర్న్స్ అవుతే మళ్ళీ మీరు అంటే మనం నార్మల్ ప్యాకెట్స్లో పెడితే కస్టమర్ రిటర్న్ చేస్తే మనకి అది మనం క్లెయిమ్ చేసుకుంటే అమౌంట్ ఇచ్చేస్తారు. కానీ మనకి డైరెక్ట్ కొరియర్ రిటర్న్ ఉంటుంది, ఏం అవ్వదు అనమాట. కస్టమర్ లాక్ ఉండి అతను రిటర్న్ తెచ్చి ఇచ్చేస్తాడు. ఆ రిటర్న్లో కనుక ఏదన్నా మిస్టేక్ ఉంటే మాత్రము అది మనకి
అవ్వదు, అమౌంట్ క్లెయిమ్ అవ్వదు నార్మల్ ప్యాకెట్లో పంపి. సో అందుకనేసి మనకి సెక్యూర్డ్గా ఉంటుంది, మనం క్లెయిమ్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. మన క్లెయిమ్ కూడా తొందరగా అప్రూవ్ అవుతుంది. సో ఇందులో మనకి లాస్ అంటే ఏమీ ఉండదు మనం జాగ్రత్తగా చేసుకుంటే, ఓకేనా. సో ఫర్దర్గా నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను ఏమేమి ఇందులో నేను ఫేస్ చేశాను, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఎలా ప్యాకింగ్ చేయాలి, ఎలా బార్కోడ్ ప్యాకెట్స్ వీళ్ళ మీషో యాప్లో నుంచి తీసుకోవాలి, సో ప్రతి ఒక్కటి కూడా నేను క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా నెక్స్ట్ కమింగ్ ఫర్దర్ వీడియోలో. సో ఇదైతే ఇప్పుడు ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుంది, అసలు రీచ్ అవుతుందా లేదా అనేది కూడా తెలియదు. చూస్తున్న వాళ్ళైతే ఎవరికైనా సరే బిజినెస్ పెట్టుకోవాలి అన్న ఆలోచన ఉంటే ఇది చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఫెస్టివల్ సీజన్ కదా, ఆర్డర్స్ చాలా వస్తాయి. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మీకు దసరా ఉంది, దివాళీ ఉంది కాబట్టి మీకు సేల్ కూడా బాగుంటుంది. అలాగే కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ మీకేమన్నా డౌట్స్ ఉంటే, మీరు ఒకవేళ స్టార్ట్ చేయాలి అనుకుంటే మీకేమన్నా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్స్ చేస్తే నా నెక్స్ట్ వీడియోలో నేను మీ పాయింట్స్ అన్నీ కూడా కవర్ చేస్తాను నేను, ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.